బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి ఉత్తమ్ పేరుతో ఓ సంస్థ డైరెక్టర్ నే బురిడి కొట్టించాడు కేటుగాడు. ప్రాజెక్ట్ ఇప్పిస్తానని నమ్మించి 1.70 లక్షలు కాజేశాడు. జూబ్లీహిల్స్ ప్రాంతానికి చెందిన గ్రీన్ మెట్రో ఇన్ఫ్రాటెక్ సంస్థ దుండిగల్ ప్రాంతంలో ప్రాజెక్టు కోసం ప్రయత్నిస్తోందని తెలిసి ఆ సంస్థ డైరెక్టర్ బొడ్డు అశోక్ ని పురిమెట్ల బంగారు యాదవ్ కలిశాడు. తనకు ఉత్తమ్ కుమార్ రెడ్డితో మంచి సంబంధాలున్నాయని ప్రాజెక్ట్ ఇప్పిస్తానంటూ 1.70 కోట్లతో పాటు ఐఫోన్ అల్కసర్ కార్ ని తీసుకున్నాడు. 18 నెలలు గడిచినా ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన డైరెక్టర్ అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, అసలు ఏం జరిగింది? ఒక సంస్థ డైరెక్టర్నే మోసం చేసినట్టుగా తెలిసింది, అది కూడా మంత్రి పేరు చెప్పి. పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ సింధు. హైదరాబాద్లోని ఏదైతే విపరీతంగా మోసాలు పెరిగిపోతున్నాయనే చెప్పొచ్చు. అయితే ఇటు రాజకీయ వ్యక్తుల పేర్లు చెప్పి కూడా దాదాపు కొన్ని కోట్ల రూపాయల వరకు కూడా మోసాలు అయితే జరుగుతున్నాయి. అయితే ఇదే తరహాలోని నీటిపారుదల శాఖ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు చెప్పి సుమారు 1.70 కోట్లు కేటుగాడు కొట్టేశాడు. అయితే ముఖ్యంగా జూబ్లీహిల్స్ ప్రాంతానికి చెందిన గ్రీన్ మెట్రో ఇన్ఫ్రాటెక్ సంస్థకు సంబంధించి దుండిగల్లోని ఒక ప్రాజెక్టుకు సంబంధించి ప్రయత్నాలు చేస్తుంది. అయితే దీన్ని గమనించిన బంగారు యాదవ్ అనే వ్యక్తి ఏదైతే ఈ సంస్థ యజమాని అయిన బొడ్డు అశోక్ని అయితే కలిశాడు. అయితే తనకు ఏదైతే నీటిపారుదల శాఖ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా దగ్గర బంధువు అని, అలాగే ఉత్తమ్ కుమార్ పేషిలోని తాను ఏం చెప్తే అదే జరుగుద్దని కూడా ఏదైతే బొడ్డు అశోక్కి చెప్పి నమ్మబలికాడు. అయితే ఇది నమ్మిన బొడ్డు అశోక్ కూడా ఏదైతే ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే తను ఇప్పిస్తానని చెప్పడంతో కూడా దఫల వారీగా 1.70 కోట్ల రూపాయలు అతనికైతే ముట్ట చెప్పాడు. ముఖ్యంగా డబ్బులే కాకుండా ఒక ఐఫోన్ అలాగే ఆల్కజర్ కార్ కూడా అతనికైతే ఇవ్వడం జరిగింది. అయితే 18 నెలలు గడుస్తున్నా సరే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆ వ్యక్తి ముఖ్యంగా స్పందించకపోవడం, అలాగే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒక్కడికి కూడా ముందుకు వెళ్ళకపోవడంతో కూడా తను మోసపోయినైతే గ్రహించాడు. వెంటనే ఇటు జూబ్లీహిల్స్ పోలీసులు అయితే ఆశ్రయించారు. అయితే జూబ్లీహిల్స్ పోలీసులు ప్రస్తుతం బంగారు యాదవ్పై కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే గతంలో కూడా ఇటు మంత్రులు ఎమ్మెల్యేల పేర్లు చెప్పి చాలామంది మోసాలకైతే పాల్పడ్డారు. ఈసారి ఏకంగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు చెప్పి 1.70 కోట్లు అయితే బంగారు యాదవ్ అయితే కొట్టేశాడనే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఈ గ్రీన్ మెట్రో ఇన్ఫ్రాటెక్ సంబంధించి ఈ యొక్క సంస్థ దుండిగల్లోని ఒక ప్రాజెక్టుకు సంబంధించి ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఆ ప్రాజెక్టు తాము దక్కించుకునేందుకు ఈ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలోనే ఈ బంగారు యాదవ్ అనే వ్యక్తి కూడా తనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేషీలో కావచ్చు, లేదంటే ఉత్తమ్ కుమార్ కావచ్చు, చాలా దగ్గర వ్యక్తులని, రోజు వాళ్ళతో మాట్లాడతానని, చాలా ప్రాజెక్ట్స్ చాలా మందికి ఇప్పించారంటూ కూడా నమ్మబలికాడు. ఇది నమ్మిన బొడ్డు అశోక్ కూడా ఏదైతే ఈ ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని డీటెయిల్స్ కూడా అతనికి చెప్పడం జరిగింది. ముఖ్యంగా దుండిగల్ ప్రాంతంలోని ఈ పలానా ప్రాజెక్టుకు సంబంధించి మేము ప్రయత్నిస్తున్నాము, ఈ ప్రాజెక్ట్ తమకు కావాలని కోరగా ఇటు బొడ్డు బంగారు యాదవ్ కూడా దీనికి సంబంధించి తనకు ఉన్న పరిచయాలతో ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా మీకే ఇప్పిస్తానని నమ్మబలికాడు. అయితే కొన్ని నెలల పాటు అతనితో పరిచయం పెంచుకున్న తర్వాత ఈ ప్రాజెక్టుకు సంబంధించి అంటే ఫేక్గా అన్ని చూపిస్తూ కూడా తమకే ఈ ప్రాజెక్ట్ ఇప్పిస్తామంటూ కూడా నమ్మబలకడంతో కూడా అతను నమ్మి సుమారు 1.70 కోట్ల నగదు ప్లస్ ఏదైతే ఐఫోన్ ప్లస్ ఆల్కజర్ కార్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే చాలా నెలలు అంటే సుమారు 18 నెలలు అయితే గడిచింది. ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఏమీ కూడా ఇప్పటివరకు ఆ సంస్థకైతే రాలేదు. అలాగే చాలా రోజులుగా ఇటు బంగారు యాదవ్ని మాట్లాడేందుకు ప్రయత్నించినా సరే అతను అందుబాటులోకి రాకపోవడం, అలాగే అతను స్పందించకపోవడంతో కూడా వీళ్ళ మోసపోయినైతే గ్రహించారు. వెంటనే జూబ్లీహిల్స్ పిఎస్లో అయితే ప్రస్తుతం కేసు నమోదు చేశారు. పోలీసులు కూడా దీనిపై కేసు నమోదు చేశారు. బంగారు యాదవ్ కోసం ప్రస్తుతం గాలిస్తున్నారు. అతను ఏదైతే ఏమేమి చెప్పి వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు, ఎంత అమౌంట్స్ తీసుకున్నాడు అనే దానిపై ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. అయితే పోలీసులు దీనిపై లోతైన దర్యాప్తు చేపడతామని ఇప్పటికీ పోలీసు వర్గాలు కూడా తెలియజేసేసింది. రైట్, థ్యాంక్ యూ కుమార్.